హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎండి నెత్తళ్ళు వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ముందుగా చూపిస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటా ముక్కలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా ఎండి నెత్తలు తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది కాబట్టి వీటిలోని బాగా రుద్దుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు, వంకాయ ముక్కలను ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో మాత్రమే వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటేనే ఈ వగర అనేది రాదు. మనం అలా కట్ చేసేసి వదిలేసుకున్నాం అనుకోండి, వగర చేదు అనేది వస్తుంది. కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నూనె, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నట్టే సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ నెత్తల కర్రీ రెడీ అయిపోతున్నట్లే. మరి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. వంకాయ కర్రీ అనగానే కొంచెం ఆయిల్, ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసాను. ఎక్కిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. వేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి. మనం ఎలా ఉన్న నెత్తలు అలా వేసేసామనుకోండి, విడిపోతాయి కూడా, బాగోవు. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకుందాం. మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకుందాం. చూడండి, ఇలాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇదివరకైతే దేశవాళీ టమాటా వచ్చేవి, చక్కగా ఉడికిపోయేవి. ఇప్పుడు అనేది అంత హైబ్రిడ్ వస్తున్నాయి కాబట్టి అసలు ఎంత మగ్గించినా ఉడకట్లేదుగా. కాబట్టి ఇలా నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మీరు కూడా అలా తరిగి పెట్టుకుంటే చక్కగా మగ్గి గ్రేవీగా వస్తుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉంటాను. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. కాబట్టి నేను అలా కలుపుకుంటున్నాను. ఇలాగ మెత్తగా అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన వెంటనే మనం సాల్ట్ అనేది, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదు అనేది వస్తుందండి. ఉప్పు వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని వాటిని కూడా నూనెలోని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గితే చాలు. ఇలా మగ్గిన టైంలోనే
మనం అన్నీ యాడ్ చేసేసుకుందాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, ధనియాల పౌడర్, పసుపు, జీలకర్ర పౌడర్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా వీటికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే ముక్కలకి చక్కగా ఈ మసాలాలన్నీ పడతాయి ఫ్రెండ్స్. కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువగా తిరగకండి ఫ్రెండ్స్. ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి చల్లటి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. చూడండి, అలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెత్తలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని దగ్గర పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. చక్కగా ఎగిరిపోయింది. మీకు ఇంకా ఎగురు పెట్టుకోవాలంటే కొంచెం ఎగురు పెట్టుకోవచ్చు. నాకైతే ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. అసలు అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా. మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. వంకాయ ముక్క కూడా చక్కగా ఉడికింది. ఇలాగా కొంచెం ఇంకా మెత్తగా ఉడుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ ఇలాగా అన్నంలోకి కలుపుకోవడానికి అయితే బాగుంటుందని నేను ఈ గ్రేవీగా దింపేసుకున్నాను. ఇంకా మీరు కొంచెం ఎగురు పెట్టుకోవాలంటే కొంచెం దగ్గరగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ సర్వ్ చేసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన నన్ను తీకున్నాయి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కర్రీ అయితే చాలా రుచిగా వచ్చింది. ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వంకాయ ఎండు చేప కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. చందువ చేప అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా మీకు చేసి చూపిస్తాను. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వంకాయ నెత్తల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.